ఆనాటి సాయంత్రం పెద్ద ఉత్సవం ఒకటి ఏర్పాటు చేసి రాజకుమార్తెను చాలా అందంగా అలంకరించారు. ప్రజలందరి సమక్షంలో ఈ ఉత్సవం జరగటంతో రాజకుమార్తెకు అన్ని తతంగాలు పూర్తి చేయక తప్పలేదు. అందులో భాగంగానే యాంథోనీతో కలిసి రాజకుమారికి నాట్యం కూడా చేయవలసి వచ్చింది. యాంథోనీ ప్రజలందరి సమక్షంలో రాజకుమార్తెతో నాట్యం చేసి ఆవిడకు ఒక ఖరీదైన ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చాడు. దానితో ప్రజలందరూ చాలా సంతోషించి మా రాజకుమార్తెను అమితంగా ప్రేమించేవాడు వరుడిగా దొరికాడు అంటూ ఆనంద బాష్పాలు రాల్చారు. ఉత్సవం ముగిసిన వెంటనే వరుడి తరపు వారందరూ తమ రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయారు. మరుసటి రోజున సూర్యుడు రాకమునుపే రాజకుమారి నిద్రలేచి అడవికి ప్రయాణమైంది. తరచూ వారు కలుసుకునే చోటికి వెళ్ళి వేచి చూడసాగింది. కానీ ఎంతకు తను రాలేదు. రాజకుమారికి కనీసం అతడి పేరు కూడా తెలియదు. ఎప్పుడూ రాజకుమారా అంటూనే పిలుస్తుంది. ఏమి చేయాలో ఆవిడకు ఏమీ పాలుపోలేదు. కానీ కాసేపు ఆ అడవిలోనే ఉండి ఒక నిర్ణయానికి వచ్చి తిరిగి కోటకు ప్రయాణమై తన తల్లిని చేరుకున్నది. తల్లికి నమస్కరించి తన మనసులోని కోరికను ఆవిడకు తెలియచేసింది. అది విన్న రాజమాత కూతురి వింత వైఖరికి ఆశ్చర్యపోయింది. పెళ్ళి కాకముందే వరుడి ఇంటికి వెళ్ళి ఉండటం అన్నది కలలో సంగతి. మన సాంప్రదాయం దానికి ఏమాత్రమూ అనుమతించదు. వారు నిన్ను కోడలిగా చేసుకున్న తర్వాతే ఇక్కడి నుండి రాజలాంఛనాలతో నిన్ను తీసుకుని వెళ్తారు అన్నది తల్లి. అంతేకాదు, పెళ్ళి అయిన తర్వాత కొన్ని రోజులే నువ్వు వారి దగ్గర ఉంటావు. ఆ తర్వాత ఇక్కడికే వచ్చి అల్లుడు గారు నువ్వు ఈ రాజ్యాన్ని కూడా పరిపాలిస్తారు. 2 రాజ్యాలు కలిపి అల్లుడు గారికి మేము ఇవ్వాలని నిర్ణయించాము అన్నది. దానికి రాజకుమారి, ఇది అంతా నేను కూడా విన్నానమ్మా, అందుకే నా నిర్ణయాన్ని నీ ముందు ఉంచాను. పెళ్ళికి ముందే నా అత్తమామల ఇష్టాలను తెలుసుకుని దానికి తగినట్టుగా నేను నడుచుకోవాలని నా ప్రయత్నం. అలా అక్కడ ఉన్న కొన్ని రోజులైనా వారిని సంతోషపెట్టేలా ఉండాలని నా కోరిక అన్నది. ఇలా శతవిధాలుగా తల్లిని ఒప్పించటానికి ప్రయత్నించసాగింది. దానికి రాజమాత, లేదు తల్లి, నీకు ఇంకొక మరిది కూడా ఉన్నారు. కానీ అతడికి బాధ్యత అంతగా లేదట. రాజ్యాన్ని పట్టించుకోకుండా ఎప్పుడూ అడవిలో వేటాడుతూ తిరుగుతాడని వాళ్ళ అమ్మ చెప్పి బాధపడుతుంది. మీ అత్తగారు మీ పెళ్ళి జరిగిన తర్వాత నీ మరిది గారిని వారి అన్నగారి రాజ్యానికి పంపుతుందట. వారికి పిల్లలు లేరు కావున ఈ అబ్బాయికి ఆ రాజ్యం ఇచ్చి వారసుడిగా చేసుకుంటారట. వారు కొంతకాలం చిన్న కొడుకు దగ్గర, కొంతకాలం మన దగ్గర ఉంటారు. అప్పుడైనా నీ కోరిక నెరవేర్చుకోవచ్చు కదా అన్నది. దానికి జవాబు ఏమి చెప్పాలో అర్థం కాక రాజకుమారి కళ్ళనీళ్లతో, అమ్మా, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అంటారు కదా. నేను ఒక విలువైన వస్తువుని ఆ కోటలోనే పోగొట్టుకున్నాను. అది నా వద్దకు చేరితేనే నా జీవితం సులభమవుతుంది. లేదంటే జీవితాంతం నీ కూతురు దుఃఖంతోనే బతుకుతుంది అని అక్కడి నుండి వెళ్ళిపోయింది రాజకుమారి. తల్లికి రాజకుమారి మాటలు ఏమీ అర్థం కాక తన చిన్ననాటి స్నేహితురాలు బానిస అయిన రిసాలీతో తన మనసులోని విషయాన్ని పంచుకున్నది. దానికి రిసాలీ, రాజకుమారి చాలా తెలివైనది. ఏదో విషయాన్ని మీకు చెప్పకుండా దాచిపెడుతున్నది. కోటకు వెళ్ళడం వెనుక ఏదో మర్మం ఖచ్చితంగా ఉండి ఉంటుంది. తన జీవితంలోని ఆనందమే ఆ కోటలో పోగొట్టుకున్నాను అంటున్నప్పుడు మీరు కూడా తనకు తోడుగా వెళ్ళి రాజకుమారికి సహాయం చేయడం మంచిదని నా అభిప్రాయం అన్నది. ఎలారా గురించి తనకంటే బాగుగా రిసాలీకి మాత్రమే తెలుసు. తన అంచనా తప్పు అభిప్రాయం కాదు అన్న భావనతో మహారాణి అందుకు సరేనని ఒప్పుకున్నది. ఉదయాన్నే రాజకుమారిని పిలిపించి, మరో 2 రోజుల్లో మనం మీ అత్తగారి రాజ్యానికి ప్రయాణం అవుతున్నాం. నీకు కావలసినవన్నీ సర్దుకుని సిద్ధంగా ఉండు. ఈ 2 రోజుల్లో పెళ్లి పత్రికలు అవి మొత్తం
సిద్ధం చేసి వారికి సంబంధించిన బహుమతులను కూడా మనం తీసుకుని వెళదాం అని కుమార్తెను అనునయించింది. అది విన్న రాజకుమారి ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. రాజాజ్ఞ మేరకు చకచక బంగారు పత్రంపై శుభలేఖలు అచ్చువేయబడ్డాయి. దాన్ని చూసిన తల్లిదండ్రుల కళ్ళలో ఆనందం ఏమాత్రం దాగలేదు. అందరూ కలిసి ప్రయాణమయ్యారు. కూతురితో వారి అత్తగారి రాజ్యానికి ప్రయాణమై కొన్ని గంటల్లో అక్కడకు చేరుకున్నారు. అక్కడ వీరికి సాదరంగా ఆహ్వానం పలికారు అందరూ. వారి రాజ్యంలో ప్రత్యేకంగా పూయించే పూలతో పుష్పగుచ్ఛాన్ని చేయించి మరీ వారికి కానుకగా అందచేశారు సంతోషంగా పెళ్లి కుమారుడి తరపువారు. అందరి ఆనందం ఆకాశాన్నంటింది. రాజకుమారిని చూడటానికి ఆ రాజ్యపు జనమంతా గుంపులు గుంపులుగా పోగవసాగారు. రాజకుమారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పుష్పగుచ్ఛాన్ని స్వయంగా మామగారే ఆవిడ చేతికి అందించారు. ఎలారా ఇక్కడికి వచ్చి ఏం చేసింది? తన ప్రియుడిని కనుగొన్నదా? తనని కలుసుకున్నదా? లేక అన్నగారిని పెళ్లి చేసుకున్నదా అన్న విషయాలను తర్వాత భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.